కాపులను బీసీల్లో చేర్చాలంటూ ముద్రగడ పద్మనాభం చేపట్టిన ఆమరణ దీక్షపై చంద్రబాబు ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది. ప్రజాస్వామ్యాన్ని కాలరాసి హక్కుల పీకనొక్కి నిరంకుశంగా వ్యవహరించింది. తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడిలోని తన నివాసంలో శాంతియుతంగా దీక్ష చేసిన పోలీసులు బలవంతంగా రాజమహేంద్రవరం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రిలో కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం దీక్ష కొనసాగిస్తున్నారు. కాపులకు రిజర్వేషన్, తుని ఐక్యగర్జన సందర్భంగా నమోదైన కేసులను ఉపసంహరించే వరకు దీక్ష విరమించేది లేదని తెగేసి చెప్పారు. వైద్యానికి నిరాకరిస్తున్నారు. బలవంతంగా వైద్యం అందించడానికి వైద్యులు, అధికారులు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. పురుగుల మందు తాగడంతో ముద్రగడ పరిస్థితి విషమంగా ఉంది. బలవంతంగా వైద్య పరీక్షలు చేసిన వైద్యులు రక్తంలో మెటబాలిక్ డెఫిషియన్సీ ఉందని తేల్చారు. బీపీ, షుగర్ పరీక్షలు నిర్వహించారు. జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి మెడికల్ సూపరింటెండెంట్ ఆధ్వర్యంలో వైద్యుల బృందం ముద్రగడకు వైద్యం అందించడానికి శతవిధాలా ప్రయత్నిస్తోంది. నగరంలోని ప్రైవేట్ ఆసుపత్రుల నుంచి వైద్యులను రప్పించారు. ముద్రగడ కుటుంబ సభ్యులను ఆసుపత్రికి పిలిపించి వారితో చెప్పించినా ఆయన వైద్యం తీసుకోవడానికి నిరాకరిస్తున్నారు. ఎందరు చెప్పినా తమ వారిని విడుదల చేసే వరకు దీక్ష విరమించేది లేదని ముద్రగడ తేల్చి చెప్పారు. తన తండ్రి దీక్ష భగ్నం చేసేందుకు పోలీసులు కిరాతకంగా వ్యవహరించారని ముద్రగడ పెద్ద కుమారుడు బాలు ఆరోపించారు. తమతో పాటు ఇంట్లో పనివాళ్లపైన చేయి చేసుకున్నారన్నారు. ప్రభుత్వ వైఖరి, పోలీసుల తీరుకు నిరసనగా తమ కుటుంబమంతా దీక్షకు దిగుతున్నామని ముద్రగడ కుమారుడు బాలు ప్రకటించారు. నాన్నగారు ట్రీట్మెంట్కి నిరాకరించారండి. దీక్ష హాస్పిటల్లోనే కొనసాగుతుందండి. ఇంత కిరాతకమైన చర్యకి నిరసనగా మొత్తం కుటుంబం అంతా కూర్చుంటున్నామండి. హాస్పిటల్ అయితే హాస్పిటల్లోనే ఇది అందరూ కొనసాగుతున్నామండి. నేను, మా తమ్ముడు, మా మరదలు, మా అమ్మగారు అందరూనండి. వైద్యం కోసం ముద్రగడను రాజమహేంద్రవరం తీసుకురావడంతో నగరంలో 144 సెక్షన్ చట్టం 30 అమల్లోకి తెచ్చారు. ఆసుపత్రి పరిసర ప్రాంతాల్లో 1000 మంది పోలీసులను మోహరించారు. జిల్లా వ్యాప్తంగా కాపు నేతలను, కార్యకర్తలను గృహ నిర్బంధంలో ఉంచారు.